దేవా యేసయ్య మహోన్నత రాశికడ నీకు వందనాలు తండ్రి. దేవా మా తండ్రి అయి ఉన్నవాడా నీకు వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ఇక్కడ నడిపించిన దేవా నీకు వందనాలు. నీ సన్నిధిలో నిన్ను గురించి పాడి నిన్ను ఆరాధించి స్తుతించి తండ్రి దేవ ఆనందించడానికి తండ్రి దేవ ఈ ధన్యత ఇచ్చినందుకు యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు తండ్రి దేవ. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ కుమారులాగా ఈ లోకానికి మేము నీ గురించి నీ ప్రేమ గురించి చాటి చెప్పాలి యేసయ్య తండ్రి దేవ. అటువంటి దేవ స్వాస్థ్యం మాకు దయచేయండి దేవ. అటువంటి ఆత్మను మాకు దయచేయండి. మాకున్న ప్రతి ఒక్క శ్రమ నుంచి విడుదల కలగజేయమని వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏం డే మనందరికి తెలుసు. ఏం డే ఈరోజు? ఫాదర్స్ డే. హల్లెలూయా హల్లెలూయా. ఫాదర్స్ డే ఇప్పుడు దాకా ప్రవచనంలో కూడా విన్నాం మనం. ఏం దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నా అంటే ఒక తండ్రి ప్రేమించినట్టు ప్రేమిస్తున్నాను. మనం బాధపడితే ఆయనే బాధ. నిజంగానే ఒక తండ్రి ప్రేమించినట్టు నిజంగానే అట్లే ప్రేమిస్తాను. నా గురించి అయితే నా జీవితంలో దేవుడు ఈ ఇయర్ చేసిన కార్యంలకి ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటే ఆ సాక్ష్యం చెప్తే వాక్యం లాగా అది కూడా ఒక గంట కంటే ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. ఈ ఇయర్ ఎట్లాంటి కార్యములు చేసినట్టు దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యములు నా జీవితంలో. నేను కొన్నిసార్లు అయితే నాకు గుర్తుంది అంటే నన్ను ఎవరైతే అరే వీడు దేనికి పనికిరాడు, ఏ పనికి పనికిరాడు అన్నోళ్ళు వాళ్ళే నన్ను మెచ్చుకోవడం. అరే వీడు మస్తు పని చేస్తారా అట్లా. నన్ను ఎవరైతే శత్రువులాగా ట్రీట్ చేసిరో వాళ్ళే అరే వీడు బెస్ట్ రా అని చెప్పి నేను ఎక్కడ వెళ్ళినా కానీ దేవుడు నన్ను ఉన్నత స్థాయిలో పెట్టాడు. హల్లెలూయా. ఆ సాక్ష్యం అంతా చెప్పినంటే నిజంగా చెప్తున్నా చాలా టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ ప్రేమను అది చెప్తా ఉంటే నేను నిజంగా ఏడుస్తా కూడా. ఎందుకంటే అంత దేవుడు గొప్ప కార్యములు చేసిండు. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్పాను ఎందుకంటే ఏడ్చిందంటే లాస్ట్ వీక్ చెప్పిన ఏడుస్తే మగవాళ్ళు ఏడుస్తారా అని చెప్పి మళ్ళీ ఎవరన్నా ఏడుస్తారు అంటారు కదా, మగ పుట్టినాక ఏడొద్దని. హల్లెలూయా. కాబట్టి అంటే వచ్చేస్తుంది అన్నట్టు ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. అరే దేవుడు ఇంత కార్యం నేను నిజంగా అంటే దేవుడు నన్ను చెప్తే నా సాక్ష్యం చెప్తే లాస్ట్ ఈ 6 months కూడా చూసుకుంటే దేవుడు ఎన్నో కార్యాలు చేసిండు నాకు. అవన్నీ నేను చెప్పలేదు కానీ అవన్నీ జ్ఞాపకం చేసుకున్నా, అవన్నీ ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాను. మస్తు బాధ అనిపించడం అంటే ఆనంద బాష్పాలు. అది దేవుడు ఎంత ప్రేమిస్తాడా అని చెప్పి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమ తర్వాత ఎప్పుడన్నా చెప్పినప్పుడు ఆ సాక్ష్యాలన్నీ మెల్లమెల్ల ఒక్కొక్క వాక్యాలలో ఒక్కొక్క సాక్ష్యం చెప్తా ఉంటాను టైం ఉంటే. హల్లెలూయా. ఈరోజు మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ప్రతిసారి నేను యోసేపు స్టోరీ ఎక్కువ చెప్తలేను కాబట్టి డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోదాం. అప్పుడు యోసేపు ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఏంటంటే యోసేపుని అన్నదమ్ములు ఏం చేస్తారంటే అమ్మేస్తారు. యోసేపుని అమ్మేస్తారు ఐగుప్తుకి. అమ్మేసినాక వాళ్ళు మనకు తెలుసు యాకోబుకి 12 మంది కుమారులు, అందులో యోసేపుని అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత అక్కడ ఐగుప్తుల దేవుడు ఏం చేసిండంటే ఆయనని రాజులాగా నియమిస్తాడు, అందరికీ అధికారిలాగా నియమిస్తాడు, యోసేపుని గొప్పగా చేస్తాడు. చేసినప్పుడు ఏమైందంటే లోకమంతా కరువు వస్తుంది. కరువు వచ్చినాక యాకోబు ఏం చేస్తాడంటే ఎవరైతే అన్నలు యోసేపుని అమ్మేసిర్రో ఆ అన్నల్ని పంపిస్తాడు. వెళ్ళి ఐగుప్తులకు వెళ్ళి అక్కడ అధికారి ఉన్నాడంట, అక్కడ ఒక రాజు ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళ్ళి ధాన్యం తీసుకురండి అన్నప్పుడు ఈ అన్నలు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ధాన్యం కొనడానికి వెళ్తారు. మనం ఈ స్టోరీస్ అన్ని చూసుకున్నాం. అక్కడ ధాన్యం కొనడానికి వెళ్ళినప్పుడు యోసేపు గుర్తుపడతాడు. అరే ఇల్లు నన్ను ఒకరోజు అమ్మిన అన్నలే ఇల్లు అని చెప్పి యోసేపు గుర్తుపడతాడు. కానీ వాళ్ళ మీద కోపం చూపెట్టాడు. వాళ్ళని ఏం చేస్తారంటే టెస్ట్ చేద్దామని ఏం చేస్తారంటే మీరు వచ్చారు కదా, మీకు ఎవరన్నా ఇంకా ఇంట్లో ఎవరన్నా ఉన్నారా అంటే మా డాడీ ఉండు మా తమ్ముడు ఉండండి ఇస్తారు. ఇలా తమ్ముడిని తీసుకురండి అంటారు. అన్నప్పుడు వెళ్తారు, డాడీతో మాట్లాడతాడు, ఆ ధాన్యం అంతా తీసుకెళ్తారు. ఆ యాకోబు ఏమంటాడంటే యోసేపు పోయిండు, ఈ తమ్ముని నేను వదలను ఇప్పుడు అని చెప్పి అన్నప్పుడు ఆ ధాన్యం అంతా అయిపోతుంది. తర్వాత ఖచ్చితంగా వదలాల్సి వస్తుంది, ఎందుకంటే తినడానికి తిండి లేదు. అట్లా అయితే అంటాడు సరే తీసుకెళ్ళు. కానీ యోసేపు వెళ్ళిపోయిండు. ఈ బెన్యామీన్కి ఏమైనా అయిందనుకో నేను చనిపోతా, మీరు నా చావునే చూస్తారు. బెన్యామీన్కి ఏమైనా అయిందంటే నా చావునే చూస్తారని చెప్తారు. అట్లనే ఈ బెన్యామీన్ని తీసుకొని వస్తారు. వచ్చినాక ఈ బెన్యామీన్ ఆ యోసేపు చూస్తాడు. యోసేపు చూసినప్పుడు ఆ బెన్యామీన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ తమ్ముని చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఆయనకు ప్రేమ వస్తుంది. అందరికంటే ఎక్కువ ఫుడ్ పెడతాడు, అందరికంటే ఎక్కువ బట్టలు ఇస్తాడు, అందరికంటే ఎక్కువ ట్రీట్ చేస్తాడు. అవన్నీ మనం చూసినాం. హల్లెలూయా. మనం కూడా ఏ గోత్రం? మనం ఇప్పుడు ఏ గోత్రం చెప్పండి? బెన్యామిన్ గోత్రం. మనకు అందరికంటే ఎక్కువ వస్తుంది. అట్లయితే అందరికంటే ఎక్కువ ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే తర్వాత ఒక వెండి గిన్నె పెడతాడు,
వాళ్ళని పంపించినట్టే పంపించి వాళ్ళ ధాన్యంలో వెండి గిన్నె పెడతాడు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమంటారంటే, అరే మీరు దొంగతనం చేసిర్రా అని చెప్పి మళ్ళీ తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు. యోసేపు ఏడుస్తూ ఉంటాడు. ఆ టైంలో ఏమైనా అందరు నిలగొట్టేస్తాడు యోసేపు. ఎందుకు అంటే వీళ్ళ అన్నదమ్ములందరూ భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా బెన్యామీన్ ఎంత భయపడుతుండవచ్చు, ఎందుకంటే ఎవరి దాంట్లో దొరికిందా ఆ వెండి గిన్నె? బెన్యామీన్ అంటే దొంగవారు ఇప్పుడు బెన్యామీనే. కాబట్టి బెన్యామీన్కి ఎట్లుంటుంది, అమ్మా నేనే దొంగని, నేనే దొరికిపోయినా, అంటే నేనే ఇక్కడ ఇన్ని రోజులు తండ్రి నన్ను అల్లారు ముద్దుగా పెంచిండు, అన్నలన్న పని చెప్పిండు, కానీ బెన్యామీన్కి పని చెప్పిండా? చిన్న కొడుకులకు పని ఉండదు ఎక్కువ, హల్లెలూయా అని అనుకుంటారు, కానీ మేమే ఎక్కువ పని చేస్తాం, హల్లెలూయా. ఈ చిన్న కొడుకుకి పని ఎక్కువ, అంటే అల్లారు ముద్దుగా పెంచిండ్రు ఎవరు? బెన్యామీన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక భయపడతా ఉన్నాడు, అయ్యో నా బతికేమైపోయింది, ఈ యోసేపు దగ్గర, ఈ యోసేపు కాదు, ఈ అధికారి దగ్గర, ఈ బందికాణలో ఉండాలా, నేను బానిసలా ఉండాలని భయపడతా ఉంటే అది చూసి యోసేపుకి బాధ అనిపించిందంట. అరే నా తమ్ముడు ఏడుస్తుండు, అరే నా తమ్ముడు బాధపడుతుండు. ఇంకా యూదా ఏం చెప్తాడంటే, బెన్యామీన్ ఒకవేళ వెళ్ళకపోతే నా తండ్రి చచ్చిపోతాడని చెప్తాడు. ఎవరు తండ్రి అయినే? యోసేపు కూడా తండ్రే కదా. ఈ బెన్యామీన్ రాకపోతే ఆ తండ్రి చచ్చిపోతాడని ఆ తండ్రి మీద ప్రేమ వచ్చేసిందంట. హల్లెలూయా. అయ్యో నా తండ్రి ఉండు కదా, నా తండ్రి ప్రేమించిన తండ్రి ఉండు కదా, ఆయనకేమైతే నేను తట్టుకోలేను. హల్లెలూయా. బెన్యామీన్ మీద ప్రేమ వచ్చింది, ఆ తండ్రి మీద ప్రేమ వచ్చింది. హల్లెలూయా. అప్పుడు ఇక జాలిగా నేను చెప్పేస్తాను, ఇంకా వీళ్ళని ఆడుకోవడం ఆపేస్తా, నేను ఎవరో చెప్పేస్తా. హల్లెలూయా. ప్రేమ అట్లుంటుంది. ఎవరన్నా ఏడుస్తున్నారు అనుకోవాలని మనం చూడలేం వాళ్ళని ఏడుపుని. ఏం కావాలో చెప్పు నీకు చేస్తా. చిన్నపిల్లలు అందుకోసం ఏమన్నా వాళ్ళకి వేయలేదు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తే మనం ఏం చేస్తాం? ఏం కావాలి చెప్పి అడుగుతాం. అడగనే వాడు అడిగినవన్నీ ఇస్తూ ఉంటాం. అంటే ఏడుపు, మన ప్రేమించిన వాళ్ళు ఏడుపు ఏం చేస్తాం అంటే మనల్ని ఏమన్నా చేసేస్తాం. మనకు ఆ శక్తి ఉందనుకో ఏదైనా చేస్తాం. నేను రీసెంట్గా ఒక సాక్ష్యం విన్నా, అది వింతైన సాక్ష్యం. అది ఒకసారి ఏమైందంటే, రెవరెండ్ మోజీ అని ఒక రెవరెంట్, ఒక పాస్టర్, పెద్ద పాస్టర్ అయినా, ఆత్మలు బలమైన పాస్టర్ అయినా, చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపుతాడు, అంత శక్తివంతమైన ఆయన దేవుడు అట్లా వాడుకుండా ఆయనని. ఒకరోజు ఏమైందంటే ఆయన ఏరోప్లేన్లో పోతున్నట్ట వాళ్ళ భార్యతో ఏరోప్లేన్లో పోతా ఉంటే వీళ్ళు వెనకాల కూర్చున్న ఒక ఆయనకి హార్ట్ అటాక్ ద్వారానో దేని వలనో ఆ ప్లేన్లోనే చనిపోయినంట. ఆయన చనిపోగానే అందరికి తెలిసిపోయింది, ప్లేన్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది, వెనకాల ప్లేన్లో ఒక ఆయనే చనిపోయిందని. చనిపోయినాక అది ఏరోప్లేన్ హాస్పిటల్స్ ఉండే కదా గాలిలో, అయితే వాళ్ళైతే ఆ డాక్టర్స్ అక్కడ ఉంటారంట కొందరు, అంటే అది చూసుకునేటోళ్ళు, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారంట. చూసి నేను చనిపోయినని చెప్పేసారంట. చెప్పగానే ఈ పాస్టర్ మోజీ, ఈ రెవరెండ్ వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఏడుస్తూనే ఉందంట. అయ్యో 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 ఎందుకు ఇట్లా అయిపోయింది, ఎందుకు పాపం అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఈయన ఊకోబెడుతున్నట్ట. ఊకో ఏడవకంటే ఏడుస్తూ ఉందంట. అట్లయితే ఆ వచ్చిన వాళ్ళు డాక్టర్స్ అందరు కూడా, ఏమైతే నీకు అంతగానం ఏడుస్తున్నావు అంటే, ఏం కాదని చెప్పినాను. మళ్ళీ నువ్వెందుకు ఏడుస్తున్నావు? మనుషులు అట్లనే ఉంటారు కదా, పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకెందుకు అనుకుంటారు. హల్లెలూయా. ఇల్లు కూడా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే కూడా ఆమె ఆ పాపం కదా అని ఏడుస్తూ ఉంటే వీళ్ళ భర్త ఊకో అని చెప్పి ఊకోబెడుతున్నట్ట. తర్వాత ఆయనకు అనిపించిందంట, ఆ భర్తకి ఈ పాస్టర్కి భార్య అంటే మస్తు ఇష్టం అంట. ఆమె ఏడుస్తా చూడలేకుండా ఏం చేసినట్టే, దేవా ఈయన నేను చనిపోయినానని తిరిగి లేపాలి, నాకు ఆ శక్తి అన్నాడంట. అనగానే దేవుడు అన్నాడంట, సరే లేపు అన్నాడు. అట్లనే ఆ శవం ఉందంట, ఆయన బాడీ ఉందంట. ఆ కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసిందంట, ఆ బాడీ దగ్గర వేసి, ఏసునామంలా నీకు ఒక ఆత్మ రావాలి, జీవాత్మ రావాలి. యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే మరణం నుంచి లేచిండో నువ్వు కూడా అట్లా మరణం నుంచి లే అన్నాడంట. అనగానే లేచి కూర్చున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు లేపిండు? ఆయన ఏమన్నా చుట్టమా, ఆ చర్చి మెంబరా? ఎందుకు లేపిండు? భార్య ఏడుస్తుందని. హల్లెలూయా. ఎవరైనా భార్య ఏడుస్తారు లేస్తారా? మామూలుగా భార్యలు వేస్తే చిరాకు పడతారు మనుషులు, భర్తలు ఎప్పుడన్నా కానీ. ఎప్పుడు ఏడుపు ముఖం ఇది ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే భార్యలకి ఏదైనా రావాలంటే ఏడుస్తూనే వస్తుంది. పురుషులకు ఏదైనా కావాలంటే వాళ్ళు చెమట కార్చాలి, ఆడోళ్ళకి ఏమైనా స్త్రీలకు ఏమాలంటే వాళ్ళు కన్నీళ్ళు కార్చాలి. హల్లెలూయా. వాళ్ళు చెమట కార్చిన అవసరం లేదు, పురుషులకైతే చెమట కారాలి. వాళ్ళు ఏదైనా సాధించాలంటే అరే నేను కష్టపడాలి. స్త్రీలు ఏమైనా కావాల్సింటే అరే నేను ఏడవాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసేస్తారు ఏదంటే అది. ఈ పాస్టర్ కూడా, ఈ మోజీ అనే పాస్టర్ కూడా ఏం చేసిండంటే, ఆమెను చూసి అరే నీకోసం నేను లేపుతా అని చెప్పి ఆ చనిపోయిన వాడిని కూడా లేపిండు. హల్లెలూయా. అట్లా భర్తలందరూ తయారవును గాక. భార్యల కోసం ఏం చేయాలి? వాళ్ళు ఏడుస్తే చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపాలి. హల్లెలూయా. అట్లాంటి శక్తి మీ అందరికి వచ్చింది గాక. మరణం భయపడుతుందా లేదా? యేసుక్రీస్తు నామములో
మీరు కూడా వేయాలి. హల్లెలూయా. అట్లయితే యోసేపు చూసినట్ట ఆ ప్రేమించిన బెన్యామీను వీళ్ళందరినీ చూసి అప్పుడు ఏం చేసిందంటే చెప్తుండు, మనం చూద్దాము. అక్కడ యోసేపు అంటుడు, అప్పుడు యోసేపు ఆ ఏడుపంతా చూడలేక ఈయనకు కూడా ప్రేమంతా పొంగుకొచ్చింది. ఇక నేను వీళ్ళని ఇంతకంటే ఎక్కువ నేను ఏం బాధించలేనని చెప్పి నేను యోసేపును, హల్లెలూయా, చెప్తుండు, నా తండ్రి ఇప్పటి నుంచి ఈ స్టోరీ నుంచి ఇప్పటి వరకు బెన్యామిన్ క్యారెక్టర్ ఉంది కదా, ఇప్పటి నుంచి తండ్రి క్యారెక్టర్ వస్తుంది. ఫాదర్స్ డే రోజే మనకెందుకు అట్లా అయింది, నేను ఇదేం ప్లాన్ చేయలేదు, వచ్చింది అది అట్లా. హల్లెలూయా. ఈ ఫాదర్స్ డే రోజే తండ్రి క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది ఈ స్టోరీలో. నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా, నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. అతని సహోదరులు అతని సమ్ముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు. ఏంది నా తండ్రి అంటాడేంది, యోసేపుని అంటాడేంది, సంపింది మేమే కదా, ఇదంతా ఆలోచిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. ఆ భయపడతా ఉంటే అప్పుడు ఏమంటాడు అంటే నా తండ్రి గురించి అడిగి తర్వాత వాళ్ళు భయపడుతుందంతా చూసిండు. యోసేపు భయపడుతుంది, ఎంత ప్రేమగా మాట్లాడతాడు చూడండి. అంతటా యోసేపు నా దగ్గరికి రండి అని చెప్తాడు. రండి నా దగ్గరికి రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరంట. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపుని నేనే. హల్లెలూయా. చెప్పేసుకుంటాను, మీరు అమ్మేసిండ్రు కదా, ఆయన ఎవరో కాదు, చచ్చిపోయాను అనుకుంటారేమో, నేను బతికే ఉన్నా, ఆ యోసేపుని నేనే. ఇంకెక్కువ భయం అవుతుందిగా. అరే ఎందుకంటే ఎట్లుంటుంది, అమ్మ వీడింత పొజిషన్లో ఉన్నట్టే అయిపోయినట్టే. ఎందుకంటే పవర్ ఉంది ఇప్పుడు. అప్పుడంటే పోరోడు, అప్పుడంటే చిన్నపిల్లగాడు, కొట్టలేడు. ఇప్పుడంటే పవర్ ఉంది, పెద్దగా ఉన్నాడు, ఏమన్నా చేయగలుగుతాడు. అట్లయితే అప్పుడు వీళ్ళు భయపడి ఉండొచ్చు. భయపడితే ఏం భయపడకండి నా దగ్గరికి రండి అని దగ్గరికి పిలిచిందంట. పిలిచి నీ సహోదరుని యోసేపు, నీ బ్రదర్ని, మీ తమ్ముడిని అని చెప్పి ఆ అన్నలకు చెప్పిండు. బెన్యామీన్ దగ్గరకు వచ్చి నీ అన్నని, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకూడదు. ఇప్పుడు వీళ్ళు భయపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఒక దానికోసం భయపడి ఉండొచ్చు, ఇప్పుడు ఇంకో దానికోసం భయపడుతున్నారు. ఏంటంటే అమ్మ ఈయన అమ్మేసింది మేమే, ఈయన ఏం చేస్తాడో అని భయపడుతూ ఉన్నారు, ఏడుస్తూ. అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. హల్లెలూయా. ఏమంటున్నంటే మీరు నమ్మేసిర్రు కరెక్టే, మీరు నన్ను నమ్మేసిర్రు కరెక్టే, కానీ ఇదంతా ఎందుకు జరిగిందంటే మీరు నా ప్రాణాలు తీయడానికి అనుకుంటారు కానీ కాదు, దేవుడు మన ప్రాణాలని రక్షించడానికి మీరు నన్ను నమ్మేసిర్రు అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ప్రేమ కదా యోసేపుది. ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళని కొట్టాలి, తిట్టాలి, ఏదో ఒకటి హింసించాలి, కానీ వాళ్ళు చేసిన తప్పును కూడా తప్పంటలేడు. ఆ తప్ప కాదా, తమ్ముణ్ణి కొట్టి బావిలో పడేసి చంపుదాం అనుకోవడం తప్పే. కానీ యోసేపు ఏమంటుండంటే మీరు చేసిన ఈ పని తప్పు కాదు, అది ప్రాణరక్షణ కోసం, అంటే మంచి పని కోసమే చేసిర్రు అంటుండు. హల్లెలూయా. ఎంత ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా మనం అంటే అంతే ప్రేమ ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు ఎందుకు ఈ తప్పు చేసినావు, నువ్వు నా కుమారుని వల్ల నేను పిలుచుకుంటే నిన్ను అభిషేకించి సేవలో వాడుకుంటా ఉంటే ఈ తప్పు చేస్తావాను అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు అనాలి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే అవును ఆ తప్పు చేసినావా, అది కూడా మంచికే అంటాడు. మన తప్పుల్ని బ్లేమ్ అంటే ఇది ఎందుకు చేసినావు, నువ్వు చేసినావు కాబట్టి ఇట్లయింది అని ఇట్లా టార్గెట్ చేసే దేవుడు కాదంట మన దేవుడు ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయన ఏమంటుండంటే యోసేపు ఏమంటుండంటే ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. హల్లెలూయా. మనందరి ప్రాణాలని రక్షించడానికి 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైన లేని సంవత్సరంలో ఇంకా 5 వచ్చును, మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఒక కరువు అనేది వస్తుంది కాబట్టి దేవుడు ఏం చేసినంటే ఆ కరువులో మనం అందరం ఆకలితో చనిపోకుండా దేవుడు ఏం చేసినంటే ముందే నన్ను పంపించి ఇక్కడ నేనేం చేసినంటే మీకోసం ధాన్యమంతా సేకూర్చడానికి, మీకోసం ఆహారం సేకూర్చడానికి దేవుడు నన్ను పంపించిండు అని చెప్పినంట. తర్వాత కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఇదంతా చేసింది ఎవరంటే దేవుడే. కాబట్టి మీ మీద మీరు నిందలేసుకోకండి. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, ఫరోకు ఏం చేసినట్ట తండ్రిగా, ఫరోకు తండ్రి అంటే దేశమంతకి తండ్రి ఆయన, ఎందుకంటే ఫరోనే గొప్ప కాబట్టి, అతని ఇంటి వారి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటికి ఏలికగాను నియమించును. ఈ ఐగుప్తు దేశం అంతా ఏలాల్సింది నేనే, నా కంట్రోల్లోనే ఉంది ఇదంతా. దేవుడు ముందుగా నన్ను ఎందుకు పంపించిందంటే ప్రాణరక్షణ కోసమే
నన్ను పంపించినట్టు. దేవుని ప్రేమ అట్లనే ఉంటుంది, యేసుక్రీస్తు ప్రేమ కూడా అట్లనే ఉంటుంది. మనం ఏదైనా తప్పులు చేసినప్పుడు, ఏదైనా పాపం చేసినప్పుడు దేవుడు, అరే ఇది ఎందుకు చేసినావు, నువ్వు దేవుని కుమారునివి అని నువ్వు పిలువబడుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, వాక్యం చదువుతున్నావు కదా, వర్షిప్ చేస్తున్నావు కదా, సండే చర్చికి వెళ్తున్నావు కదా, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావు, ఎందుకు ఈ తలంపులు వస్తున్నాయి అని చెప్పి దేవుడు ఆ ప్రతిదీ కూడా తప్పులని కూడా గుచ్చి చేయడంట. అట్లా ఆయనే మనల్ని పాయింట్అవుట్ చేయడంట. ఆయన ఏం చేస్తాడంటే, ఓకే నువ్వు తప్పు చేసినావు నా దగ్గరికి రా, ఆ తప్పు ద్వారానే, ఆ పాపంలోనే దేవుడు ఏం చేస్తాడంటే అధికమైన కృప చూపెడతాడంట. హల్లెలూయా. బైబిల్లో రాసి ఉంటుంది, ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరిస్తుందంట. హల్లెలూయా. మనం చేసిన తప్పులని దేవుడు ఏం చేస్తాడంటే అది మనం మంచిగానే మారుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి తప్పు చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా భయపడని అవసరం లేదు, ఎప్పుడు కూడా దూరం వెళ్ళిన అవసరం లేదు దేవునికి. ఆయన ఏం శిక్షించే దేవుడు కాదు, ప్రేమించే దేవుడు. యోసేపుని మనం చూస్తున్నాము, యోసేపు పవర్ ఉంది ఆయనకి ఆ శక్తి ఉంది వీళ్ళని హింసించేరాదు, వీళ్ళని ఏమైనా చేయొచ్చు ఆయన యోసేపు. కానీ ఆయన ఏం చేసినంటే ప్రేమించడం నేర్చుకున్నాం. హల్లెలూయా. ఈ అన్నదమ్ములు అన్నలు కొట్టిరు, బావిలో పడేసిరు, ఆయన ఏమైనా చేయొచ్చు, ఆయనకు అధికారం ఉంటుంది. మనుషులకు అధికారం ఉంటే ఏదైనా చేస్తారు, మామూలు మనుషులైతే. మా ఫ్రెండ్ కూడా రీసెంట్గా నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, షేవెళ్ళకి పెళ్ళికి వెళ్ళాను రీసెంట్గా 2-3 days బ్యాక్. అలాగే వాని చెయ్యి ఇరిగిపోయింది, అందుకోసం నేను వెళ్ళా వాడిని ఎక్కించుకొని డ్రైవింగ్ తీసుకుంటూ వెళ్ళా. వాని చెయ్యి ఇరగొట్టిన ఒక గొడవలో వాని చెయ్యి ఇరిగిపోయింది. ఇరిగిపోతే వాడిని తీసుకెళ్తా ఉన్నా, పెళ్ళికి తీసుకెళ్తా ఉంటే షేవెళ్ళకి వెళ్తా ఉంటారు, రోడ్ల మీద అటు ఇటు మొత్తం అడవుల్లాగా మొత్తం ఎడారులాగా కనపడుతున్నాయి, ఏం లేదు, మనుషులు ఎవరు లేరు, చెట్లే ఉన్నాయి. అదైతే వాడు ఏమంటుండంటే, అరే ఈ చెట్లన్నీ కూడా ఎట్లున్నాయి అంటే, ఇంత అమానుషమైన ప్లేస్లలో మనుషులు ఉండగలుగుతారు, అలా ఎవరైనా వస్తారా పోలీసులు ఇక్కడికి అంటే, నేను అన్న అరే ఎవ్వరు రారా ఇక్కడ పోలీసులు, అసలు ఎవరు పట్టించుకోరా ఇక్కడ, అసలు ఏమైనా ఎవరు పట్టించుకోరా అంటే, అవునారా అంటే అవునని చెప్పారు. అంటే అరే ఇట్లాంటి ప్లేస్ గుర్తుపెట్టుకోరా అన్నాడు. ఎందుకురా అంటే, నన్ను ఒకటి కొట్టినరా, నా చెయ్యి కొట్టిడు, వాడిని ఇక్కడ కొట్టి చంపుతారా నేను అనుకో. అరే అదే నువ్వు చంపడం ఏంద్రా అంటే, నేను మస్తు నన్ను కొట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు వాడిని ఎప్పుడు చంపాలి, ఎట్లా చంపాలని ఆలోచిస్తారా. ఈరోజు బండి మీద తీసుకొస్తా ఉంటే నాకు మంచి తలంపు తట్టింది, ఇక్కడనే వాడిని చంపుతా అంటాడు. అట్లయితే నేనన్నా అరే అట్లా కాదురా, అట్లా వేరే రకంగా ఆలోచించు అంటే, అవునరా మా తమ్ముడు కూడా ఇంకో రకంగా ఆలోచించిండ్రా అంటే, ఏం ఆలోచించిండ్రా అంటే, వాడిని చంపితే ఏముందిరా, ఏం లేదు, వాడిని నాలుక కోసేసి, వాడిని చెయ్యి నరికేసి, వాడిని కాలు ఇరగొట్టేసి, ఇవన్నీ చేసి, ఎందుకురా ఇవన్నీ చేయడం అంటే, పోలీసు వాళ్ళు అడిగినప్పుడు వాడు మాట్లాడలేడు, రాసి చూపెట్టలేడు, నడవలేడు, కాబట్టి వాడు ఏం చేయకుండా వేయాలరా వాడిని, ఇట్లాంటి ప్లేస్ మంచి ప్లేస్ తీసుకొచ్చినవరు అని చెప్పి నాకు చెప్తున్నవాడు. అంటే నేను అన్న అరే ఇట్లా చేయడం తప్పురా, అసలు నువ్వు ఎట్లా చేయగలుగుతావురా ఆయన నువ్వు అంటే, వాడు యాక్చువల్గా గ్రూప్స్ ప్రిపేర్ అవుతాడు, ఎంఆర్ఓకి మంచిగా చదువుతాడు, ఎంఆర్ఓ వచ్చేటట్టే ఉంది మనకి. వాడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు చేయను రా ఇవన్నీ, నాకు పవర్ వస్తుంది, ఎంఆర్ఓ అయితే నేను దానికోసం అన్న వాడిని చంపడానికన్నా నేను ఎంఆర్ఓ అవుతారా, నేను నాకు పవర్ వచ్చినాక ఇవన్నీ చేస్తారా అంటాడు. వాడు ఇంకేమంటుంది తెలుసా, అరే ఈ రెండు థాట్స్ ఉన్నాయి కదా, నువ్వు చెప్పరా ఏది చేయాలనో అంటాడు. నేను చెప్పాలంట, ఒక మనిషిని ఎట్లా కొట్టాలనో ఎట్లా చంపాలో నేను ఇవ్వాలంట, థాట్స్ ఇవ్వాలంట. వాడు అంటుండే ఇదంతా ఎప్పుడు చేస్తాడంట, వాడు పవర్ వచ్చినాక చేస్తాడంట. పవర్ లేదు, పవర్ వచ్చినాక నేను అప్పుడు చూపెడతారా వాడిని, వాడు ఎవర్రా నీకు ఏమవుతారా అంటే, నా తమ్ముడేరా వాడు అంటే, రిలేషన్స్లో తమ్ముడు అవుతాడంట, నా తమ్ముడేరా వాడు, వాడిని మాత్రం వదలరా నేను అంటాడు. హల్లెలూయా. అంటే పవర్ వచ్చినాక మనుషులు ఏదైనా చేయగలుగుతారు, కానీ యోసేపుకి పవర్ వచ్చినాక ఏం చేస్తున్నా అంటే, ఆయన ఆ పవర్ని అంతా పెట్టుకొని ఏం చేస్తున్నాడంటే ఆయన క్షమిస్తుండు. హల్లెలూయా. ఆ శక్తిని అంతా పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తుండు ఆయన. హల్లెలూయా. మన దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు, ఆయన సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలుగుతాడు. పాట కూడా వాడతాం, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చ, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. మనం పాట పాడతాం, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఆయన పాపులమైన మనల్ని కూడా నరకంలో వేసి మొత్తం గ్రైండ్ చేసి చేయొచ్చు, మనల్ని ఏమైనా చేయగలుగుతాడు ఆయన. కానీ ఆయన శక్తిని అంతా దేనికి యూజ్ చేసిండు అంటే, మనల్ని ప్రేమించడానికి యూజ్ చేసిండు. హల్లెలూయా. మనం చేసిన తప్పులని ఆయన ఏమంటాడు, నువ్వు తప్పు చేసినావా, ఏం కాదు, అది మంచికే, నువ్వు చేసింది మంచిదే. హల్లెలూయా. యోబు లైఫ్లో కూడా ఆయన అనుకునేదంటే, ఆయనకు శ్రమలు రాగానే అయ్యో నేను చిన్నప్పుడు చేసిన తప్పులను దేవుడు గుర్తు చేసుకుంటుండేమో అనుకున్నాను. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఈ శ్రమలనే నీకు ఆశీర్వాదం, నీకు మంచిగా మారుస్తా అని చెప్పి 2 దేవుడు ఆశీర్వదించిండట. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుందా మీకు? దొరుకుతుందా? తప్పు చేస్తే నిందించేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు తప్పు చేయకపోయినా కానీ నిందిస్తారు తెలుసా మనల్ని. ఇంట్లో ఏమైనా తప్పు జరిగింది అనుకో, చిన్నోళ్ళు ఎవరుంటారో వాళ్ళని అనేస్తారు. హల్లెలూయా. ఇంట్లో చిన్నోళ్ళు ఎవరు అంటే, అరే వాడే చేసిండు, వాని పని ఇదంతా. పెద్దోళ్ళు తప్పు చేసిన ఎవరు అంటారు, చిన్నోళ్ళని అంటారు. అంటే ఎవరన్నా ఏది మిస్టేక్ అయినా కానీ నిందించడానికి ఫస్ట్ ఉంటారు, బ్లేమ్ చేయడానికి ఫస్ట్ ఉంటారు, కారణాలు చెప్పడానికి ఫస్ట్ ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తుంది, కారణాలు చెప్తలేడు.
నువ్వు తప్పు చేసినావా, అది మంచికే అంటాడు. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు వచ్చిర్రా ఇక్కడ? వచ్చిర్రా? రాలేదా? మీరు మంచికే చేసిర్రు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు చెప్తుండే, నిన్ను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు చెప్తుండే. ఎందుకంటే లోకమంతా కూడా ఇది తెలియక, ఈ ప్రేమను తెలియక లోకమంతా కూడా అబద్ధంని నమ్ముతుంది. ఇది సత్యం. ఇది హల్లెలూయా. కొందరు చెప్తారు ఏంటంటే దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడు, దేవుడు అట్లా ఇట్లా. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన హృదయాన్ని యోసేపు స్టోరీలో చూపెడుతుండు. ఆయన తప్పు చేసిన వాళ్ళని కూడా ఏమంటుండంటే ఇది మంచిగే. హల్లెలూయా. మనమందరం ఏం చేసినామంటే, లోకమంతా మనుషులందరూ ఏం చేసినారంటే, గొప్ప పాపం ఏం తెలుసా మనుషులు చేసింది? గొప్ప అతి ఘోర పాపం ఏంటంటే, ఆ దేవుని కుమారుణ్ణి, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుని, ప్రేమించిన ఆ యేసుక్రీస్తు ప్రభుని సిల్వకేయడం, కొట్టడం, ఉమ్మడం, మేకులతో గుచ్చడం, ఆయన ముళ్ళ కిరీటం పెట్టడం. ఎంత ఘోరమైన పాపం అది! ఆ పరిశుద్ధుడు దేవదూతలను పొగడబడే ఆ యేసుక్రీస్తు ప్రభుని అంత ఘోరంగా శిక్షిస్తే, అంత పెద్ద తప్పు చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు తెలుసా? వీరేం చేస్తున్నారో వీరెరగారు కనుక వీరిని క్షమించమని చెప్పి ఆ క్రియ ద్వారానే అదే ఏం చేసిందంటే, ఇది చేసింది మీ మంచికే, మీ ప్రాణ రక్షణ కొరకే. హల్లెలూయా. ఆయన తప్పులు ఏం చేస్తున్నారు? క్షమించేస్తున్నట్ల. ఆయన ప్రేమ అట్లాంటిది. ఇది సత్యం. ఇది మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తూ ఉంటాం అంటే, ఈ సత్యం తెలవడానికి. లోకంలో ఈ ప్రేమ లేదు. లోకంలో అంతా ఏముందంటే ఎఫెక్షన్స్తోని, లేకపోతే అది ప్రేమ అని చెప్పుకుంటారు, కానీ ప్రేమ కాదు అదంతా. లోకం ప్రేమ అని అబద్ధంని నమ్ముతా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తుండు ఇది సత్యము. సత్యం ఇది ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అదేం చేస్తుందంటే మనం స్వతంత్రులుగా చేస్తుందంట. హల్లెలూయా. యోహాను పత్రికలు అదే ఉంటుంది. ఏమని రాసినా, మనం కూడా వచ్చి వాక్యం వింటూ ఉన్నాము, ఇట్లా వాక్యాలు వింటూ ఉంటే ఆయన గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు అందుకోసమే యోహాను పత్రికలు అంటాడు. యోహాను సువార్తలు మనం చూస్తే, అప్పుడు కాబట్టి యేసు తన నమ్మిన యూదులతోనూ, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే నా వాక్యంని వింటూ ఉంటే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. వాక్యం వింటూ ఉంటే మీరు ఏమైతే అంటే మీకు సత్యం తెలుస్తుంది. ఇట్లా సండే వాక్యం వింటూ ఉంటే, యూట్యూబ్లలో వాక్యం వింటా మీకు సత్యం తెలుస్తుంది. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులందరూ బంధకాల్లో ఉంటారు. మనుషులందరూ యేసు ప్రభు గురించి ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. అవన్నీ ఎప్పుడు పోతాయి అంటే, కొందరు అంటారు దేవుడు శిక్షిస్తాడు, దేవుడు అట్లా చేస్తాడు, దేవుడు ఇట్లా చేస్తాడు అని చెప్పి అని బంధకాలలో ఉంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటుండంటే, మీకు సత్యం తెలవాలి, నేను ప్రేమిస్తున్నాను మీకు తెలిసిందంటే మీరు స్వతంత్రులు అవుతూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో కూడా మనం ప్రతి విషయంలో కూడా స్వతంత్రులు కావాలంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యం తెలవాలి. మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏం నమ్ముతామంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మంచిగా అవుతుందని నమ్ముతాం. కానీ అది కాదు సత్యం. దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి కరెక్టే, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కరెక్టే, కానీ అది సత్యం కాదు. స్వస్థపరిచేవాడు దేవుడు. కొన్ని హాస్పిటల్స్ దగ్గర కూడా రాసి ఉంటుంది, డాక్టర్స్ మందులు ఇస్తారు, దేవుడు స్వస్థతని ఇస్తాడని. హల్లెలూయా. అంటే మన జీవితంలో కూడా కొన్ని విషయాలలో మనం ఇంకా బంధింపబడి ఉంటాం. ఆర్థికంగా కూడా కొన్ని విషయాలను ఇంకా బంధకాలలో ఉన్నట్టే ఉంటాం. ఆ విషయాలలో మనకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు నన్ను ప్రొవిజన్ అంటే ఆయనే నాకు అన్ని సమకూర్చే దేవుడు, ఆయన నన్ను చూసుకున్నాడు అనే సత్యం నీకు తెలిసిందనుకో, నువ్వు స్వతంత్రం అవుతావు. హల్లెలూయా. సత్యం అంటే ఒకటి రక్షణ విషయంలోనే కాదు, మన జీవితంలో కూడా ప్రతిరోజు కూడా దేవా ఈ శాలరీ నాకు ఎందుకు వచ్చిందంటే నువ్వు ఇచ్చినావు కాబట్టి అని నువ్వు ఎప్పుడైతే అంటావో, ఎప్పుడైతే తెలుసుకుంటావో, సత్యం తెలుసుకుంటావో, ఇట్లా ప్రతి విషయంలో ఎప్పుడైతే నువ్వు సత్యం తెలుసుకుంటా ఉంటావో అది నేను స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఈరోజు ఉన్నావు, దేవుడు నిన్ను రక్షించిండు అంటే ఆయన నిన్ను ప్రేమించిండని. హల్లెలూయా. మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే కూడా, నేను కూడా చెప్తాను, దేవుడు నన్ను ఈ స్టేజ్లో ఉంచిండంటే కూడా ఆయన నన్ను ప్రేమించి ఆయన కృపను చూపెట్టిండు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. నా ఆఫీస్లో నాకు ఇప్పుడు ఒక గొప్ప హానర్ ఉంది, గొప్ప ఘనత ఇచ్చిండు దేవుడు. అదంతా నేను నా పని అనుకున్నాను. అది సత్యం కాదు. అది అనుకున్నానంటే నేను బంధకాలలో ఉంటాను. కాదు, ఆయన కృప వల్ల అని ఎప్పుడైతే నేను అనుకుంటానో అది నాకు స్వతంత్రత ఇస్తుంది, ఫ్రీడమ్ ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం అది తెలుసుకోవాలి, సత్యం తెలుసుకుంటూ ఉండాలి. మనం సత్యం తెలుసుకుంటూ ఉంటే మనకి ప్రతి విషయంలో విడుదల వస్తూ ఉంటుంది. మన బిహేవియర్ చేంజ్ అవుతుంది, మన మాటలు చేంజ్ అవుతాయి. హల్లెలూయా. ఈ లోకమంతా కూడా ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ప్రేమ అనే వర్డ్ని ఇష్టం వచ్చినట్టు డీల్ చేస్తారు. ప్రేమించడం అనేది, ప్రేమ అనేది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటారు. వాడు ఒకసారి ఏంది ఇట్లా అంటాడు, మళ్ళీ ఒకసారి తిన్నవారా, బుజ్జి కన్నా తినరా, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటారు. దాన్నే ప్రేమ అనుకుంటారు ఇప్పుడు లోకం కొందరు.
అమ్మాయి కూడా కొన్నిసార్లు పిచ్చి పిచ్చి పట్టినట్టే ఏమేమో అంటది. మళ్ళీ తర్వాత నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా ప్రాణం, నన్ను వదిలేళ్ళకు, ఇంకోసారి ఇట్లా చేయను, ఇట్లా అన్నప్పుడు ఆయనకి అర్థం కాదు, అరే ఇప్పుడే దయ్యంలాగా వేసింది మళ్ళీ అంటే ఇది టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటారు వీటిని. ఇది ప్రేమ కాదు ఇది. హల్లెలూయా. సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరనే ప్రేమ అనేది సత్యమైన ప్రేమ ఎవరి దగ్గర ఉందంటే, నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకొవ్వరు నిన్ను ప్రేమించలేరు. హల్లెలూయా. కొందరు టాక్సిక్ రిలేషన్షిప్స్ నుండి వాళ్ళు అనుకుంటారు ఇదే ప్రేమ అనుకుంటారు. వాళ్ళు కొన్నిసార్లు ప్రేమిస్తున్నారు అనుకుంటారు, కొన్నిసార్లు ద్వేషిస్తున్నారు, డౌట్ఫుల్గా ఉంటారు. లోకమంతా కూడా ఇంకా డౌట్ఫుల్గా ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తావు నీకు అర్థమవుతుంది అస్సలైన ప్రేమ అంటే ఏందో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకోసం చనిపోయిండు, ఆయన నీకోసం ప్రాణం పెట్టిండు, ఆయన నీకోసం ఏమన్నా చేయగలుగుతాడు. హల్లెలూయా. పాట పాడగలుగుతావు ఆయన కోసం, నువ్వు వాక్యం చెప్పగలుగుతావు ఆయన కోసం, నువ్వు హల్లెలూయా. సౌండ్ చేస్తలేరు. ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టి, నీకోసమా నా కోసమా? నా కోసం కూడా పెట్టిండు అనుకోండి. హల్లెలూయా. చెప్పండి, ఎవరి కోసం ప్రాణం పెట్టిండు? ఎవరి కోసం రక్తం కాచిండు? ఎవరి కోసం మరణాన్ని తను తిరిగి లేచిండు ఆయనే? హల్లెలూయా. ఇట్లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు. ఆయన తప్పు చేసినా, మనం తప్పు చేసినా ఆయన ఏమంటాడంటే ఏం కాదు, ఇది మంచికే జరిగింది అంటాడు. హల్లెలూయా. ఇట్లాంటి ప్రేమ లోకంలో ఎక్కడ కూడా దొరకదు మనకి. హల్లెలూయా. ఈ లోకంలో ఆ ప్రేమ మనం ఏం పనికిరాని మనల్ని ఒక గొప్ప స్థాయిలో మనల్ని ఉంచుతుండ ఆయన. హల్లెలూయా. నా జీవితమే సాక్ష్యం అది. ఆయన నన్ను అన్నారు మనుషులు, నన్ను ఏం పనికిరాడు వీడు, ఏ పని చేయలేడని, కానీ నన్ను నిలబెట్టిండు. వాళ్ళే నన్ను మెచ్చుకురు మళ్ళీ. హల్లెలూయా. ఎంత దీనస్థితిలో ఉన్న మనల్ని కూడా ఆయన వాగ్దానం ఇచ్చింది. నాకు అదే వాగ్దానం ఇచ్చింది ఈ ఇయర్. యోసేపుని వర్ధల చేసినట్టు వర్ధలే చేస్తాను. నిజంగానే యోసేపుని వర్ధలే చేసినట్టు వర్ధలే చేసాను. హల్లెలూయా. నా ఆఫీస్లో నన్ను గొప్ప ఘనత ఇచ్చాను. మా కంపెనీ 2 ముక్కలు అవుతుంది. ఆ 2 ముక్కలు అయ్యేటప్పుడు ఇద్దరు మేనేజర్స్ నాకు భరత్ కావాలి, నాకు భరత్ కావాలి, నాకు భరత్ కావాలి, నాకు భరత్ కావాలని చెప్పి ఇద్దరు వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైతే లేదు. అందరూ ఆఫీస్ అంతా అసలు ఏంది నీ దగ్గర స్పెషాలిటీ ఏంది? పెద్ద పెద్దోళ్ళు అందులో పెద్ద పని చేసేటోళ్ళు వాళ్ళు అంటారు, ఇన్ని రోజులు మా కోసం ఎవరు అట్లా కొట్టుకోలేదు, నీ కోసం ఏంది వీళ్ళిద్దరు ఇట్లా కొట్టుకుంటారు? నా కోసం స్పెషల్ మీటింగ్స్ అవుతున్నాయి నేను ఏ కంపెనీలు ఉండాలని. దేవుడు నన్ను ఎట్లా ఆశీర్వదించిందంటే నేనే షాక్ అవుతున్నాను. దేవుడు అంతగానో నన్ను ఆశీర్వదించాను. హల్లెలూయా. నేను నిజంగా అల్పుడనై ఉండే, కానీ దేవుడు నన్ను లేవనెత్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు మనకు. యోసేపు వాళ్ళ అన్నదమ్ములను ఏమంటున్నాడు? శిక్షిస్తా అంటుండా? మీరు చేసింది దేనికోసం అంటున్నాడు? ఆయన మంచికే అంటున్నాడు. మనం ఆయన తప్పులు చేసినప్పుడు ఆయన దగ్గరికి రండి. మీరు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు, మీరు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దూరం వెళ్ళకండి దేవునికి, ఆయన దగ్గరికి రండి. ఆ తప్పును ఏం చేస్తాడంటే ఆయన మంచిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఏం చేస్తారంటే తప్పు చేసినప్పుడు దూరం వెళ్తూ ఉంటారు. కాదు, దగ్గరికి రండి, ఇంకా దగ్గరికి రండి. ఆయన యోసేపు ఏమంటాడు? మీరు తప్పు చేసిరు, నన్ను అమ్మేసిరు కరెక్టే, కానీ ఇప్పుడు ఏమంటాడు? నా దగ్గరికి రండి. హల్లెలూయా. తండ్రి నేను అట్లా ప్రేమిస్తుంది. యోసేపు అందరికీ తండ్రి అయిపోయాడు. ఆయననే చెప్తాను, నేను ఫరోకి తండ్రి అయినాను అంటే అందరికీ తండ్రి. ఆయన తండ్రి ప్రేమ చూపెడుతుండే ఇప్పుడు ఆ సహోదరులకి. హల్లెలూయా. నీ తండ్రి, నీ యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్ను అట్లనే ప్రేమిస్తాడు. హల్లెలూయా. సత్యం తెలుసుకోండి, ఇదే సత్యం. ఇది సత్యం చెప్పండి. దేవా నువ్వు లేకపోతే ఏమీ లేదు దేవా, నువ్వే నా ఆధారం, నువ్వే నా స్వస్థత, నువ్వే నా ఐశ్వర్యము, నువ్వే నా ప్రతి ఒక్కటి, నా ఆశీర్వాదం ప్రతి ఒక్కటి నువ్వే దేవా, నువ్వు లేకపోతే ఏమీ లేదు దేవా అని ఎప్పుడైతే ఈ సత్యంని నువ్వు తెలుసుకుంటావో, ఈ సత్యంని నువ్వు ప్రకటిస్తావో, నువ్వు స్వతంత్రులు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న లైన్ పాడదాము. ఈ లైన్ మీరు అందరం పాడదాం, మనం అందరం. ఆ పాట ఎట్లుంటుంది అంటే, దేవా ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొల. ఈ ప్రేమ చూసినాం కదా. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుకు ఒకసారి మనం చెప్దాము, దేవా ఈ ప్రేమను కొలవడానికి ఈ లోకం చాలదు, నా జీవితం చాలదని చెప్పి ప్రతి తప్పుని ఆయన మంచి చేసే దేవుడు, ప్రతి నిందని ఘనతగా మార్చే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన కోసం నువ్వు పాట పాడదాం. ఆయన కోసం మన సత్యం నువ్వు ప్రకటించినప్పుడు నేను స్వతంత్రుడు అవుతావు. దేవా నువ్వు లేకపోతే ఏమీ లేదు దేవా అని నువ్వు నోరారా నువ్వు చెప్పినప్పుడు, ఆ సత్యంని ప్రకటించినప్పుడు ఆ సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక్క జీవితం. ఈ లోకమే చాలునా నీ
ప్రేమ కొలువను సరిపోవు నా ఒక్క జీవితం ఈ లోకమే చాలు నా నీ ప్రేమ కొలువను సరిపోవు నా శబ్దమా ఒక్క నీ ప్రేమ కొలవడానికి ఈ లోకమే చాలు నా నీ ప్రేమ కొలువను సరిపోవు నా ఒక్క జీవితం నీవే లేక నేనే లేను నాకు నీవు అత్యవసరం శబ్దమా యేసయ్యా నువ్వు లేకపోతే ఏమి లేదు దేవా. నీవే దేవా నువ్వే దేవా, ప్రతి ఒక్కటి నువ్వే దేవా. నా స్వస్థత నువ్వే, నా ఐశ్వర్యం నువ్వే, నా ఘనత నీవే దేవా. నువ్వే ప్రతిదీ అయ్యావు యేసయ్యా. నీవే లేక నేనే లేను నాకు నీవు అత్యవసరం నీవే లేక నేనే లేను ఆ యేసుక్రీస్తు ప్రభు ఇంటుడు, నీ తండ్రి ఈ మాటలు ఇంటుడు. ఆయనకి శబ్దమా యేసయ్యా నువ్వు లేకపోతే ఏమీ లేదు దేవా. అల్పుడనయ్యున్నా నన్ను కనుగొంటివే ఆయన నిన్ను కనుగొన్నాడు, నిన్ను పిలిచింది ఆయనే. లేవనెత్తి హెచ్చించి ఈ లోకం నుంచి వేరు చేసింది ఆయన నిన్ను. అల్పుడనయ్యున్నా నన్ను కనుగొంటివే వేరు చేసి లేవనెత్తి హెచ్చించితివే అల్పుడనయ్యున్నా నన్ను కనుగొంటివే వేరు చేసి లేవనెత్తి హెచ్చించితివే అల్పుడనయ్యు ఎందుకు పనికిరాని మనల్ని ఆయన కనుగొన్నాడు, ఆయన పిలిచిండు, ఆయన లేవనెత్తాడు. ఆయనకి శబ్దం దేవా, నేను అల్పుడను దేవా, కానీ నువ్వే నన్ను హెచ్చించినావు దేవా. నేనే లేను శబ్దమా మనస్ఫూర్తిగా చేద్దామా. ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించండి, ఆయన పూర్ణ శక్తితో ప్రేమించండి ఆయన నిన్ను. నువ్వు కూడా నీ స్వరం ఎత్తి ఆ ప్రేమకు నువ్వు కూడా ఆరాధించి చెప్పు ఆ యేసుక్రీస్తు ప్రభుకి దేవా నువ్వు లేకపోతే నేను లేను దేవా. అత్యవసరం యేసయ్యా, నీవే లేక నేనే లేను లేనయ్యా. నాకు అవునయ్యా, అత్యవసరం దేవా నువ్వే నా జీవితమై ఉన్నావు. నీవే లేక నేనే లేను నాకు నీవు అత్యవసరం అత్యున్నతమైన నీవే నా తండ్రివి నీవే నా సొంతము నేనే నీ స్వాస్యము అత్యున్నతమైన నీవే నా తండ్రివి నేనే నీ స్వాస్యము నీవే నా సొంతము అత్యున్నతమైన నీవే నా తండ్రివి నేనే నీ స్వాస్యము నీవే నా సొంతము అత్యున్నతమైన నీవే నా తండ్రివి నేనే నీ స్వాస్యము నీవే నా సొంతం నీవే లేక నేనే లేను నాకు నీవు అత్యవసరం యేసయ్యా, నీవే లేక నేనే లేను నాకు నీవు అత్యవసరం
చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం నీవే లేక నేనే లేను నాకు నీవు అత్యవసరం నీవే లేక నేనే లేను నాకు నీవు అత్యవసరం. హల్లెలూయా. కాబట్టి ఆయన అట్లా ప్రేమించిండు, యోసేపు ప్రేమించినట్టు మనల్ని అట్లా ప్రేమిస్తున్నాడు. ఆయన లేకపోతే అసలు ఏమీ లేదు మన జీవితంలో. యోసేపు కూడా ఏమీ లేని ఆ స్టేజ్ నుంచి దేవుడు ఆయన నడిపించాడు. హల్లెలూయా. తర్వాత వర్సెస్ మనం వెళ్ళిపోతే, సరే మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఇప్పుడు చెప్తుండవు ఫాదర్ గురించి, ఆయన తండ్రి గురించి చెప్తుండే. ఏమని చెప్తుండే అంటే, మీరు త్వరగా వెళ్ళండి, నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికీ ప్రభువుగా నియమించును, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. ఇప్పుడు ఆ అన్నదమ్ములకు చెప్తుండే. ఏమని చెప్తున్నా అంటే, వెళ్ళండి అన్నలారా. చెప్తాడు ఏమని చెప్తాడంటే, అన్నలారా బెన్యామీను ఎల్లు, ఆ తండ్రిని, నా తండ్రిని, నన్ను ప్రేమించిన నా తండ్రిని ఇడికి తీసుకురా. రమ్మంటే వస్తాడు ఆయన? రానగానే వస్తాడా? ఏం చెప్పాలి ఆయనకి? అది చెప్తుండు. దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. చెప్పమంటుండే ఏంటంటే ఇది, ఈ మాటలు చెప్పమంటుండే. తర్వాత, నీవు గోషెన దేశం అందు నివసించదు, అప్పుడు నీవును నీ పిల్లలను ఇది చెప్పు, నా తండ్రికి చెప్పు, నువ్వు నా దగ్గర, గోషెను అంటే దగ్గర ఉండడం, నువ్వు నా దగ్గర ఉంటావు, నీవును అంటే యాకోబు ఆయన గురించి చెప్తుండే, నీవును నీ పిల్లలు అంటే అన్నదమ్ములు, పిల్లల పిల్లలను అంటే ఆ అన్నదమ్ముల పిల్లలను, నీ గొర్రె మందలను, నీ పశువులను, నీ కలిగినది యావత్తును నాకు సమీపంగా ఉండను. ఇప్పటి నుంచి ఇన్ని రోజులు దూరం అయిపోయినాం మనం. ఇప్పటి నుంచి గోషేను అంటే దగ్గర అవ్వడం అని. ఇప్పటి నుంచి మనము దగ్గర అవుదాం. దేవునికి కూడా ఆదం పాపం చేసినప్పుడు మనమందరం దూరం అయిపోయినాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వల్ల ఏమైందంటే మనం గోషేన్లోకి ఎంటర్ అయినాం, అంటే దగ్గర అయినామంట. హల్లెలూయా. ఇప్పటి నుంచి మనం దూరం లేమిగా. యేసు ప్రభు సిలువలో అంటాడు, నా తండ్రి, నా దేవ, నా దేవ, నా చెయ్యి ఎందుకు విడిచితం అని. అక్కడ ఆయన చెయ్యి విడబడ్డది, ఎందుకంటే మనం దగ్గర అయినామంట. హల్లెలూయా. మనం చేసిన తప్పులు కూడా మంచిగా అవుతున్నాయి. ఇప్పుడు ఇకను 5 కరువు సంవత్సరం, ఇంకా 5 years ఫెమైన్ ఉంది, కరువు ఉంది కనుక ఇంకా నీకు ఆకలికి ఏం దోకాలేదు. ఈ ఆహారానికి అధిపతినే నేను. ఇంకా 5 years కరువు ఉంది. నీ కలిగినదంతటిని పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనని చెప్పుడు. హల్లెలూయా. యాకోబుకి చెప్పమంటుండే ఏంటంటే, నువ్వు వచ్చేసి, ఇంకా నీకు కరువు ఇంకా ఉంది, ఈ కరువులో నువ్వు పేదరికము అనుభవించద్దు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుడు అట్లనే ప్రేమిస్తాను నిన్ను కూడా. లోకమంతా కరువు రాని, కానీ ఆ కరువు నీకు రావద్దు అంటాడు. హల్లెలూయా. లోకమంతా ఎట్లా ఉండని, లోకమంతా శ్రమలు అనుభవించండి, కానీ నువ్వు శ్రమలు అనుభవించదు. ఇప్పటిదాకా ప్రవచనంలో కూడా విన్నాం మనం, నువ్వు బాధపడుతున్నావు లోపల, నువ్వు బాధపడితే నేను బాధపడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణం పెట్టిండు ఆయన. లోకంలో దొరకదు ఇది. మనం లోకంలో ఎత్తుకుతూ ఉంటాం, దొరకదు. అంత వేస్ట్. గాలిని పట్టుకుంటున్నట్టే. గాలి దొరుకుతుందా మనకి? ఎవరైనా గాలిని పట్టుకొని చూపెట్టండి నాకు, దొరుకుతుందా? హల్లెలూయా. లోకం అట్లనే ఎత్తుకుతుంది. యేసుక్రీస్తు ప్రభులో నిజమైన ప్రేమ ఏందో మీకు దొరుకుతుంది. హల్లెలూయా. దగ్గరికి రండి అంటున్నాను, నా దగ్గరికి రండి. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్తాను, రండి రండి రండి, దగ్గరికి రండి, ఇంకా తెలుసుకోండి నా గురించి, ఇంకా వాక్యం వినండి. తర్వాత, ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే, వేరేలో ఎవరో కాదు. యోసేపు అంటుండు, మాట్లాడేది ఎవరి నోరంటే అది నా నోరే, చూసేది మీ కన్నులే. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా మాట్లాడుతుండే, ఇది నిజం, ఇది నా నోరే అని మీ కన్నులను, నా తమ్ముడైన బెన్యామీను కన్నులు చూస్తున్నావు కదా, చూస్తురు కదా, మీ కన్నులతోనే చూస్తురు కదా, ఎవరో మీకు చెప్తలేరు కదా, మీరు చూసిర్రు, నా నోరే ఇది, నేనే మాట్లాడుతున్నా, వెళ్ళి ఇప్పుడు నా తండ్రిని తీసుకురా అని చెప్పి అంటాడు. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది అంటే ఇదంతా చూడండి, అందరూ నన్ను ఎట్లా సేవిస్తున్నారు, ఎట్లా ఆరాధిస్తున్నారు, ఎట్లా నన్ను
పొగుడుతురు, ఎట్లా నాకు లోబడుతురు అంతా చూసి ఇదంతా నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకురానని తన సహోదరులతో చెప్పిండు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తుండే అంటే, ఇప్పుడు కూడా మనకందరికి ఒక విషయం ఏంటంటే, అన్నలాగా మనమందరం ఇప్పుడు సహోదరులము. మనకు చెప్తుండే ఏంటంటే, మీరు ఏదైతే యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకుంటారో మీరు ఏం చేయాలంటే, మీరు చూసింది మీరు విన్నది ఏం చేయాలంటే లోకంకి వెళ్ళి చెప్పాలంట. హల్లెలూయా. లోకం నశించిపోతున్నది, లోకం ఇంకా కరువులో ఉంది, లోకం ఇంకా పేదరికంలో ఉన్నది. ఆ పేదరికంలో ఉన్న ఆ కరువులో ఉన్న వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభు నేను చూసిన, యేసుక్రీస్తు ప్రభు నేను అనుభవించిన, యేసుక్రీస్తు ప్రభు నాకు రక్షణ ఇచ్చిండు, నువ్వు నీకు కలిగినదంతా నువ్వు చూసిందంతా నువ్వేం చేయాలంటే లోకంకి వెళ్ళి చెప్పి వాళ్ళని తీసుకురా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మీకు చెప్తుండు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు కూడా అట్లనే చెప్తుండు, వాళ్ళ అన్నలకి వెళ్ళి తీసుకురా అని చెప్పి. తర్వాత ఏం చేసిండంటే యోసేపు ఫస్ట్ తన తమ్ముడైన బెన్యామీన్ మీద పడి, హల్లెలూయా, ఏం చేసిండంటే ఇప్పుడు బెన్యామీన్ మీద పడిపోయినంట, మెడ మీద పడి ఏడ్చాను. హల్లెలూయా. పడడం అంటే ఇట్లా పడడం అని కాదు, ఇక తట్టుకోలేడు అన్నట్టు. ఆయన మొత్తం అంటే తట్టుకోలేక గట్టిగా హత్తుకొని ఏడుస్తూనే ఉన్నాడంట. ఎన్ని రోజుల తర్వాత బెన్యామీన్ అతని మీద పడి ఏడ్చిండు. బెన్యామీన్ కూడా ఏడ్చిండట. అన్నదమ్ముల బంధం. హల్లెలూయా. తర్వాత అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడారు. తర్వాత అందరు ఇండివిజువల్గా ఒక్కొక్కరు వచ్చిరంట. యూదా, రూబేన్ వీళ్ళందరూ వచ్చి అందరూ ఏడ్చిరంట. అందరు మాట్లాడిరంట. ఇప్పుడు ఆ ఫాదర్ ఎట్లుండు, యాకోబు ఎట్లుండు, అంత ఒక మనిషి ఒక హ్యాపీ టీయర్స్ అయ్యి ఉండొచ్చు మొత్తం. వాళ్ళకి ఒక సంతోషమైన ఒక వాతావరణం రావచ్చు అంతా. అప్పటి వరకే బాధలో ఉన్నారు, ఒకటేసారి సంతోషంలోకి వచ్చేసి. హల్లెలూయా. అక్కడనే వాళ్ళతో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకు ఒక టాస్క్, అన్నదమ్ములకు ఒక టాస్క్ ఉంది. ఏం చేయాలి? యాకోబుని తీసుకురావాలి. హల్లెలూయా. మనం కూడా ఈ వారం వెళ్దాము, వచ్చే వారం యాకోబుని తీసుకొద్దాము. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు నెక్స్ట్ వీక్ వస్తాడు. హల్లెలూయా. మీరు ఏం చేయాలి? యాకోబుని తీసుకురావాలా లేదా? తీసుకొస్తారా? ఎవరిచ్చిరు మీకు ఆ కమాండ్? ఎవరిచ్చిరు ఆ ఆజ్ఞ? దేవుడు ఇచ్చిండు. యాకోబుని వెళ్ళి తీసుకురావాలి. యాకోబు ఏం చెప్తే వస్తాడు? ఆయన ఈడేం జరిగిందో మొత్తం ఏం చేయాలి? చెప్పాలి. హల్లెలూయా. లోకంకి కూడా నువ్వు తెలుసుకున్న యేసుక్రీస్తు ప్రభుని, యేసుక్రీస్తు ప్రేమను నువ్వు చెప్పి వాళ్ళని తీసుకురావాలి. హల్లెలూయా. మీరందరూ 100 మందిని తీసుకొచ్చును గాక, ఒక్కొక్కరు దేశాలను గనను గాక. హల్లెలూయా. ఈ ప్రేమ మీకు అర్థమైందా లేదా? ఈ వారమంతా ఈ ప్రేమల్లో ఉండండి. కనిపించిన వాళ్ళకి చెప్తా ఉండండి యేసుక్రీస్తు ప్రభు గురించి, వాళ్ళని దేవుళ్ళకి తీసుకొస్తూ ఉండండి. హల్లెలూయా. దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమించిన గాక, ఇంకా ఆయన ప్రేమ మీకు అర్థం అవ్వాలి, ఇంకా ఆయన మిమ్మల్ని ఉన్నత స్థాయిలో యోసేపుని వర్ధిల చేసిన దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా వర్ధిల చేయను గాక. ఆమేన్. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక.